ఇది వాటర్ వేసి బాగా ఉడకబెట్టేసేసి పైకి తీసేస్తాము. తీసేసాక ఇక చూడండి మసాలాలు, సాల్ట్, మిరియాల పొడి, మసాలాలు అన్నీ కారం అన్నీ వేసి నిమ్మకాయ రసం వేయాలి. నిమ్మకాయ రసం వేసేసి కొంచెం నూనె వేసి ఇలాగా ఇక చూడండి వంటలన్నీ ఇలా చేసి ఆరబోసి మళ్ళీ మంచిగా వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టాను. బాగా ఉడకబెట్టేసి మామూలుగా కాదు, బాగా ఉడకబెట్టేసేసాక ఇగో ఇలా చేయాలి. ఇలా పేట వేయాలన్నమాట. అన్ని మసాలాలు అన్నీ వేసి అన్నీ చేయాలి. వేసాక దీని కింద బాయిలర్ కింద పెట్టాలి అనమాట. ఇక చూసారా ఇలా చేసాక వేసి చూడండి. ఆ నీళ్ళు అలా ఉంటాయి అనమాట అండి. ఆ ఉడకబెట్టిన నీళ్ళు అందులో అన్న బియ్యం వేసేయాలన్నమాట. బియ్యం వేసి ఉడకబెట్టాలి. అదే మజ్జిగూస్ అంటారు. బియ్యం మజ్జిగూస్ అంటారు అనమాట. సరేనా, మళ్ళీ నేను తర్వాత రైస్ వేసినప్పుడు నేను పెడతానండి. రైస్ ఎలా పడుతుందో నేను పెడతాను. ఓకే, ఇగో చూడండి. ఇప్పుడు కోళ్ళు ఉడకబెట్టి తీస్తాను కదా, చికెన్ ఉడకబెట్టి తీస్తాను కదా, ఆ నీటిలో ఇగో రైస్ వేసేసాను. ఈ జాఫ్రాన్ అంటారు, అదే కుంకుమ పువ్వు జాఫ్రాన్ అంటారు అనమాట. ఈ అన్నం పైన ఎలా వేసేయాలి. ఇలా వేసేసి ఉల్లిపాయలు శనగపప్పు ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాము. అది అలా పక్కన వేసేస్తే కొంచెం శుభ్రంగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. అలా తింటారు. ఆ చికెన్ మీకు పెట్టాను కదా, ఆ చికెన్ వేసుకుని అన్నం వేసుకుని ఇదేమో డాగ్ అంటారు దాన్ని. టమాటా పేస్ట్ చేసేసి టమాటా పేస్ట్ వేసి మిక్సీలో ఇది టమాటా మ్యాచ్ ఇది వేసి ఇవన్నీ చేసి ఇలా చేయాలన్నమాట. చేస్తే వాళ్ళు చక్కగా తింటారు. అది ఆ చికెన్ వేసుకొని ఆ టమాటా ఆ డాగ్ అంటారు దాన్ని వేసుకొని తింటారు. మనమేమో టమాటా కూర అంటాం ఇక్కడ, ఇలా టమాటా డాగ్ అంటారు. అది చూసి నీటిలో తీసాను కదా అవి ఇప్పుడు అలా కాల్చాను అనమాట. అలాగే డాకుల పొరమాలో పెట్టేస్తే అంత అలా కాల్చాలి. కాలితే అప్పుడు అన్నంలో వేసుకుని ఆ డాగ్ వేసుకుని వాళ్ళు తింటారు. అరవై వంటలు అనుకుంటే ఒక కోడి 2 ముక్కలు చేసేయాలన్నమాట. 2 ముక్కలు చేసేసి అలా చేసి పెట్టాలి.